పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పవిత్ర శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటూ ఉంటాం. ఏప్రిల్ 18వ తారీఖు చూసినట్లయితే ఈరోజు యొక్క వాక్యం గురించి ధ్యానం చేద్దాం. ఇది మనం చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 19వ అధ్యాయం 42వ వచనం వరకు ఉంటుంది. చాలా పెద్ద వాక్యం. అయితే దీనిలో యేసు ప్రభు యొక్క శ్రమలు, తర్వాత ఆయన యొక్క బాధలు, అటు తర్వాత ఆయన యొక్క మరణం గురించి ఈరోజు ఈ యొక్క వాక్యంలో చెప్పబడుతూ ఉంది. దీంట్లో మనం చూసినట్లయితే మొదటగా మనము 18వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే యేసుని ఏ విధంగా బంధించారు, ఏ విధంగా ఆయన్ని న్యాయస్థానం ముందు పెట్టారు, ఏ విధంగా ఆయన సిలువ వేశారో ఇదంతా కూడా దీంట్లో ఉంటుందన్నమాట. మొట్టమొదటిగా మనము 18వ వచనంలో మనం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ఈ మాటలు చెప్పిన పిమ్మట తన శిష్యులతో కేద్రోను వాగును దాటి వెళ్ళెను. యేసు ప్రభు వారందరితో కూడా మాట్లాడిన తర్వాత, తన శిష్యులతో మాట్లాడిన తర్వాత ఈ కేద్రోను అనేటువంటి ఒక చిన్న వాగు, లేకపోతే చిన్న నది అనకూడదుగా, చిన్న ఒక వాగును దాటేసి వెళ్తూ ఉన్నారు. ఆయన తన శిష్యులతో కలిసి అందు ప్రవేశించాను. అక్కడ ఒక తోపు ఉండెను. అక్కడ ఒక తోట ఉంది. దాన్ని మనం ఇంకొక చోట ఏముందంటే దాని గురించి గెచ్చమైన తోట ఉంది. ఆ తోటలోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసు తన శిష్యులతో తరచుగా అచ్చటికి వచ్చుండెను. ఎప్పుడు కూడా యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు. రెగ్యులర్గా ఆయన అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి ఆయనకి అక్కడికి వస్తూ ఉన్నాడు. యేసు ఆయనను అప్పగింపన్న యూదాకు ఆ స్థలము తెలిసి ఉండెను. అయితే కాబట్టి యేసు ప్రభు అక్కడికి వస్తున్నాడు కాబట్టి, వస్తాడు అన్న సంగతి ఎవరికి తెలుసు అంటే యూదాకు తెలుసు. ఇప్పుడు యూదా ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరినీ కూడా బంట్రోతులను వీళ్ళందరినీ కూడా తీసుకొని యేసు ప్రభువును పట్టుకోవడానికి ఈ గెత్సేమనే తోటకు వస్తున్నాడు అనమాట. అప్పుడు యేసు తన సమీపమున దాన్ని ఎరుగునదని ముందు చూసి వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు. చూసి ఆయనకు తెలుసు ఆల్రెడీ యేసు ప్రభువుకి ఏం జరుగుతుందో కాబట్టి ఆయనకు ఆల్రెడీ ముందుగానే ఆయనకు తెలుసు. ఆయన అంటూ ఉన్నాడనమాట. వీరందరిని చూసి ఎవరైతే ఈ సేవకులు వచ్చి ఉన్నారో, బంట్రోతులు లేకపోతే వీరందరూ వచ్చి ఉన్నారో వారందరిని చూసి ప్రభు అడుగుతున్నారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగారు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, యేసయ్య మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరి కోసం చూస్తున్నారు? వారు అంటూ ఉన్నారు, ఆ సమాధానం ఏం చెప్తున్నారు అంటే మేము నజరేతుడైనటువంటి యేసుని వెతుకుతున్నాం. అప్పుడు ఆయన వెంటనే చెప్తున్నాడు, ఆయన నేనే అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు వారు వెంటనే ఆ విధంగా చెప్పిరి. అప్పుడు గురుద్రోహియకు యూదా వారితో యూదా, గురుద్రోహం చేసినటువంటి యూదా అంటే యేసు ప్రభువును అమ్మివేసినటువంటి 30 వెండి నాణాలకు అమ్మివేసినటువంటి, యేసు ప్రభు కంటే డబ్బే ముఖ్యం అనుకున్నటువంటి యూదా కూడా ఎక్కడున్నాడంటే, అప్పటి వరకు యేసు ప్రభుతో చక్కగా పక్కన కూర్చొని పక్కగా భోజనం చేసే వ్యక్తి, మాట్లాడినటువంటి వ్యక్తి వెంటనే ఇటు పక్కకి పార్టీ మారిపోతూ ఉన్నాడు అనమాట. ఎక్కడికి అంటే యేసు ప్రభు వైపు నుంచి కూడా వేరే చోటకి. ఎక్కడికి అంటే ఎవరైతే యేసు ప్రభువుని చంపాలి అనుకుంటున్నారో వారి వైపుకి వెళ్ళిపోతున్నాడు. దేనికోసం వెళ్ళిపోతూ ఉన్నాడంటే 30 వెండి నాణాల కోసం యేసు ప్రభువుని అప్పచెప్తూ ఉన్నాడు, వెళ్ళిపోతూ ఉన్నాడు. సో తర్వాత మరలా యేసు ప్రభు అక్కడ చెప్తున్నాడు, యేసు నేనే ఆయనను అని మళ్ళీ చెప్పగానే ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడో వాళ్ళు వెనక్కి తగ్గి నేల మీద పడిపోయారు. ఎప్పుడైతే యేసు ప్రభు అంటూ ఉన్నాడు నేనే ఆయన అన్నప్పుడు, మీరు వెతుకుతున్నటువంటి నజరేతుడైన యేసు నేనే అన్నప్పుడు వారు వెనక్కి పడిపోతున్నారు. పడిపోవడానికి కారణం ఏమిటి అంటే యేసు ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి శక్తి, యేసు ప్రభు యొక్క మాటలో ఉన్నటువంటి బలము. ఎందుకంటే ఆయన శక్తి అయి ఉన్నాడు. మనం చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యం ద్వారా సర్వం సృష్టించబడిందని ఉంటుంది. సో ఇక్కడ ఈ వాక్యం ద్వారా అంటే యేసుప్రభువే వాక్యము, యేసుప్రభువే మాట, ఆయన యొక్క మాటలోనే శక్తి ఉంది. దాని ద్వారానే సర్వం సృష్టించబడింది. కాబట్టి ఈయన నేనే ఆయనను అని చెప్పినప్పుడు ఆయన యొక్క మాటలో ఉన్న శక్తి వల్ల వాళ్ళు నిలుచుండలేక పడిపోతూ ఉన్నారు, కింద పడిపోతూ ఉన్నారు. తర్వాత యేసుప్రభు వారికి నేను ఆయనని మీతో చెప్పింది కనుక మీరు నన్ను వెదకుచున్నచో వీరిని పోనిండు. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, మీరు నన్ను వెతుకుతున్నారు కాబట్టి నాతో పాటు ఉన్నటువంటి వారిని పోనివ్వండి. మీరు వచ్చింది నా కోసం కాబట్టి నన్ను పట్టుకోండి, నన్ను తీసుకెళ్ళండి, కానీ వీరిని వదిలిపెట్టండి అంటూ ఉన్నాడు. అప్పుడు వెంటనే సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ప్రధాన యాజకుని కుడి చెవిని తెగ నరికెను. అతని పేరు మాల్కుసు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈయన పేతురు గారు తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని ఆ చెవిని గట్టిగా కొడుతున్నాడు అనమాట. కొట్టినప్పుడు ఏమవుతుందంటే చెవి
తెగి పడిపోతూ ఉందనమాట. సో, అతని ఆ సేవకుడి పేరు ఏమిటి అంటే, అతని సేవకుడి పేరు మార్కుస్. ఇప్పుడు ప్రభు వెంటనే పేతురుతో, "ఇగో పేతురు, నువ్వు కత్తిని తీసి లోపల పెట్టేసేయి" అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఈయన కూడా, పేతురు కూడా ఆ కత్తిని తీసేస్తూ ఉన్నాడు. దాని తర్వాత యేసును పట్టుకొని బంధించి ఆహ్, అన్న యొద్దకు తీసుకొని వస్తూ ఉన్నారు. అన్న ఎవరు అంటే, ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు, కై ప్రధాన అర్చకుడైనటువంటి కైఫాకు అతడు మామ. సో, ప్రధాన అర్చకుడు అంటే ముఖ్యమైనటువంటి అర్చకుడనమాట. ఆ యొక్క యెరూషలేం దేవాలయంలో ప్రార్థన చేసేవాళ్ళు, అర్చన చేసేవాళ్ళు ముఖ్యమైనటువంటి వారు, యాజకుడు, ముఖ్యమైన యాజకుడు, లేతే అర్చకుడు, ప్రధాన అర్చకుడు అంటూ ఉంటారనమాట. సో, వాళ్ళ యొక్క మామ ఎవరు? ఈ కైఫా అనమాట. అతను ఏం చెప్తూ ఉన్నాడంటే, యూదులకు ఎప్పుడు కూడా సలహాలిస్తూ ఉన్నవాడు. ఈ కైఫా అనే వ్యక్తి ఆహ్, ప్రజలందరికీ కూడా, యూదులందరికీ కూడా సలహా ఇస్తూ ఉంటాడు. సో, ఆయన ఏం చెప్తూ ఉన్నాడంటే, ఈ యూదా మతంలో మన ఈ యేసు వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. మన మతానికి చాలా కష్టం కలుగుతుంది కాబట్టి, అందరం ఇబ్బంది పడటం కంటే ప్రజలందరి కొరకు ఒకడు మరణించటం మేలు అని సలహా ఇచ్చారన్నమాట. అంటే యేసు ప్రభువుని చంపేయాలని ఇండైరెక్ట్‌గా సలహా ఇచ్చిన వాడు ఎవరు అంటే, ఈ కైఫా అన్నమాట. సో, ఈ విధంగా జేయడం జరిగింది. తర్వాత ఆయన్ని అక్కడి నుంచి సీమోను పేతురు మరియొక శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఆ శిష్యుడు ప్రధాన అర్చకుని పరిచయం ఉన్నటుచే అతడు యేసు వెంట ప్రధాన అర్చకుని ముంగిటిలోనికి వెళ్ళెను. అయితే యేసు ప్రభువును బంధిస్తూ ఉన్నారు. బంధించి ఎక్కడ తీసుకెళ్తూ ఉన్నారు అంటే, ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అయితే ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంతమంది వెళ్తూ ఉన్నారు ఆయనతో పాటు అంటే, ఈ శిష్యులందరిని కూడా యేసు ప్రభు చెప్తూ ఉన్నారు, వీరందరిని వదిలివేసేయండి. వీరిని పంపించేయండి. నేను కావాలి కదా మీకు. నన్ను తీసుకెళ్ళమన్నప్పుడు వీరు అట్లాగే యేసుప్రభుని తీసుకెళ్తున్నారు. యేసుప్రభుని తీసుకెళ్తుంటే ఆయన వెనకాల పెద్దవాడైనటువంటి పేతురు, మరలా అందరికంటే చిన్నవాడైనటువంటి యోహాను ఇద్దరు కూడా వెళ్తూ ఉన్నారన్నమాట. వెళ్తూ ఉంటే ఆ యోహాను గారికి ఆయన ప్రధాన అర్చకునితో పరిచయం ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత పేతురు వెనకాల ఉండిపోయాడు. ఉండిపోవడం వల్ల మరలా వెనక్కి వచ్చి ఆయన పేతురు అడుగుతూ ఉన్నాడనమాట. ఆ ద్వారపాలిక ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అడుగుతున్నాడు. ఇతన్ని కూడా లోపలికి పంపించండి అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ విధంగా లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, ఆ ద్వారపాలిక, "నీవుని ఆ మనుష్యుని శిష్యులలో ఒకడు కావా" అని అడిగిన. అప్పుడు ఎవరైతే అక్కడ గేట్ కీపర్, ఎవరైతే ద్వారపాలిక, ఒక అమ్మాయి ఉందో, బాలిక లేకపోతే ఒక అమ్మాయి ఉందో, ఆవిడ అడుగుతుంది. "నువ్వు కూడా యేసు ప్రభువుతో ఉన్న వాళ్ళలో ఒకడివి కావా" అని అడుగుతుంది. వెంటనే పేతురు భయముతో, టెన్షన్‌తో ఏమంటున్నాడంటే, "నేను, నేను కాను, నేను కాను" అంటూ ఉన్నాడు. సో, దాని తర్వాత చలిగా ఉన్నందున ఆ సేవకులు, బంట్రోతులు మంటలు వేసుకొని చలి కాచుకొనుచుండ్రి. పేతురు కూడా వారితో కలిసి చలి కాచుకొని, ఇప్పుడు అక్కడ బాగా ఆ సమయంలో చలిగా ఉండటం వల్ల వారందరూ కూడా, బంట్రోతులు వీళ్ళందరూ కూడా మంటలు వేసుకుంటున్నారన్నమాట. చలి కాచుకుంటున్నారు. అప్పుడు పేతురు గారు కూడా వాళ్ళతో పాటు చలి కాచుకుంటూ ఉన్నారు. ప్రధాన అర్చకుడు యేసుని శిష్యుల గురించి, ఆయన బోధనల గురించి ఆయనను ప్రశ్నించెను. అప్పుడు వాళ్ళందరూ ప్రధాన అర్చకులు అడుగుతున్నారన్నమాట యేసు ప్రభువుని. "నువ్వేం బోధిస్తున్నావు? నువ్వేం చెప్తున్నావు? మాకు చెప్పండి" అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, "నేను అందరి ముందు ఏది మాట్లాడినా కూడా చర్చిలో మాట్లాడాను. అంటే ప్రార్థనా మందిరాల్లో మాట్లాడాను. దేవాలయంలో బోధించితిని. కానీ ఎప్పుడు కూడా రహస్యంగా ఏది చెప్పలేదు. నేను ఎవరికీ కూడా రహస్యంగా ఏది చెప్పలేదు. కాబట్టి ఎవరైతే విన్నారో వారిని అడగండి" అని చెప్పి యేసు ప్రభు అంటున్నాడు. వెంటనే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బంట్రోతు యేసుప్రభు దగ్గరకొచ్చి మొహం మీద చేతితో కొట్టి అంటూ ఉన్నాడనమాట. "ఏమి నువ్వు, ఎంత సాహసము, ఈ విధంగా ప్రధాన అర్చకునితో ఈ విధంగా మాట్లాడడం నీకు ఎంత సాహసం" అని యేసుప్రభు చెంప మీద, ముఖం మీద ఆయన కొడుతూ ఉన్నాడు. అందుకు యేసు, ఆహ్, "నేను నేను పలికినది తప్పు అయినచో దాన్ని నిరూపింపుము. కానీ నేను పలికినది సరైనచో నన్ను ఎలా కొట్టెదవు" అని అడిగాను. "అది నేను మాట్లాడింది తప్పేమన్నా ఉంటే దాని తప్పు ఏంటో నాకు చెప్పండి. అంతేగాని మీరు ఎందుకు కొడుతున్నారు" అనెను. పిమ్మట యేసును బంధములతో ప్రధానార్చకుడగు కయఫా యొద్దకు పంపెను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆ విధంగా ఆయన ఏం చేస్తున్నారంటే, మరలా
కైఫా దగ్గరికి అన్నా దగ్గర నుంచి మరలా కైఫా దగ్గరికి పంపుతూ ఉన్నారనమాట. ఈ సమయంలో ఇంకా అక్కడి నుంచి మరలా ఇంకో వేరే చోటకి మళ్ళీ పంపిస్తున్నారు. సీమోను పేతురు ఇంకను చలి కాచుకొనుచుండెను. అచ్చడున్నవారు అతన్ని చూచి, "నీవు ఆయన శిష్యులలో ఒకడివి కావా?" అని అడిగిరి. అందుకు పేతురు బొంకుచు, "నేను కాను" అనెను. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చలి కాచుకునే వాళ్ళు అడుగుతున్నారు. మరలా అడుగుతున్నారు. "నువ్వు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒకడివి కాదా?" అని అన్నప్పుడు పేతురు గారు అంటూ ఉన్నాడు, "నేను కాదు" అని. పేతు పేతురు చెవి నరికిన వాని బంధువు ప్రధాన అర్చకునికి సేవకుడు ఒకడు ఉండెను. సో, అక్కడ పేతురు ఎవరైతే చెవి నరికాడో, మాల్కుస్ అనే వ్యక్తి చెవులు నరికాడో, అతని బంధువు ఇక్కడ పని చేస్తున్నాడనమాట. అతను అంటూ ఉన్నాడు, "నువ్వు అతనితో పాటు యేసుతో పాటు ఉండడం, ఆ తోపులో, ఆ గెత్సేమని తోటలో ఉండడం నేను చూడలేదా" అని అడిగాను. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, మళ్ళీ మూడోసారి అంటూ ఉన్నాడు, "నేను ఎరుగను. నాకు తెలీదు. అసలు ఆయన ఎవరో తెలీదు" అన్నట్టుగా బొంకుతూ ఉన్నాడనమాట. ఆ విధంగా పేతురు గారు యేసు ప్రభువుని తెలీదు అని చెప్పేసి ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దాని తర్వాత ఏం చేస్తున్నారంటే, అప్పుడు వారు యేసును కైఫా యొద్ద నుండి అధిపతి మందిరంలోనికి తీసుకొని పోయిరి. అది తెల్లవారుజాము. పాస్కా భుజించుటకు అంటుపడకున్నకు వారు ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. ఈ విధంగా ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే, మరలా ఆయన్ని పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తున్నారు. అధిపతి మందిరంలోనికి తీసుకొని వెళ్తున్నారు. అది తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ కాబట్టి పాస్కా పండుగ వీరందరూ కూడా అంటుపడి ఉండకూడదు అని చెప్పేసి వారందరూ కూడా ఆ మందిరంలోనికి వెళ్ళలేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే, పిలాతు వెలుపల ఉన్న వారి యొద్ద వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే, వీరందరూ కూడా మందిరంలోనికి లోపలికి పిలాతు దగ్గరికి లోపలికి వెళ్ళలేదు. అందరూ కూడా బయట నిల్చున్నారు. లోపల వెళ్ళకుండా బయట నిల్చొని, అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయనే పిలాతు బయటకు వస్తున్నాడనమాట. బయటకు వచ్చి, "ఏ నేరంపై మీరు ఇతనిని తీసుకొని వచ్చితిరి" అని అడిగిరి. ఆయన అడుగుతున్నారు. పిలాతు అడుగుతున్నారనమాట. "ఏ నేరం మీద ఇతన్ని తీసుకొని వచ్చితిరి" అని ప్రజలందరినీ కూడా, యూదులందరినీ కూడా అడుగుతున్నాడు. అప్పుడు వీరేం సమాధానం చెప్తున్నారంటే, "ఇతడు నేరము చేసిన వాడు కానిచో మేము ఇతన్ని చేతికి అప్పగించడి వారము కాము" అని వారు పలికిరి. ఇతను తప్పు చేయకపోతే, ఏ నేరము చేయకపోతే మీ దగ్గరికి మేము తీసుకొని రామని పలుకుతున్నారు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు పిలాతు, "మీరే ఇతన్ని తీసుకుని వెళ్ళి మీ చట్ట ప్రకారము విచారింపుము" అనెను. అప్పుడు పిలాతు ఏమంటున్నాడంటే, మీరు యూదులు కాబట్టి మీరే తీసుకొని వెళ్ళి ఈ పిలాతుని మీకు నచ్చినట్లుగా మీరు ఆయన్ని శిక్షించండి అంటూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళేం మాట్లాడుతున్నారంటే, "ఎవరికీ మరణదండన విధించు అధికారం మాకు లేదు" అని యూదులు చెప్పిరి. అంటే వాళ్ళేం చెప్తున్నారంటే, ఆయన్ని డిసైడ్ అయ్యారనమాట. ఈవిడ్ని మరణించడానికి మరణదండన విధించే అధికారం మాకు లేదు. రాజుకు మాత్రమే ఉంది కాబట్టి నీ దగ్గరకి తీసుకొనొచ్చామని చెప్తూ ఉన్నారు. సో, అప్పుడు ఏం చేస్తున్నాడంటే అప్పుడు పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేసుని పిలిపించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువుని పిలిపిస్తూ ఉన్నాడు మందిరంలోనికి లోపలికి. పిలిపించి, "నీవు యూదుల రాజువా" అని అడుగుతూ ఉన్నాడు. "నీవు యూదుల రాజువా" అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, "నువ్వు నువ్వు స్వయముగా అడుగుచున్నావా? లేక ఇతరులను నా గురించి నీతో ఇది చెప్పిరా" అని యేసు మరలా ప్రశ్నించెను. అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, "నువ్వు యూదుల రాజువా" అని అడిగినప్పుడు నువ్వు ఆయన పిలాతుతో అంటూ ఉన్నాడు యేసు ప్రభు, "నువ్వు నువ్వే అడుగుతూ ఉన్నావా? లేకపోతే ఎవరన్నా నా గురించి ఈ విధంగా చెప్పారా?" అని అడుగుతూ ఉన్నాడు. మరలా దానికి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు చెప్తున్నాడు, "నా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనచో యూదుల చేతిలో పడకుండా నా అనుచరులు వారి పక్షమున పోరాడేవారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు" అని యేసు సమాధానం ఇచ్చాను. అప్పుడైతే ఆయన రాజు అని అడిగినప్పుడు, "నువ్వు అడుగుతున్నావా పిలాతు, లేకపోతే ఇంకెవరైనా చెప్పారా? అయితే ఇంకో విషయం నీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నా రాజ్యం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించింది కాదు. నా రాజ్యము ఈ లోకానికి సంబంధించినది కాదు." అంటే దేవుని రాజ్యము మామూలుగా అనుకున్నటువంటి రాజులు ఉండడము, మంత్రులు ఉండడము, లేకపోతే అటువంటి రాజ్యం కాదు. అధికారం ఉన్నటువంటి రాజ్యం కాదు. దేవుని యొక్క రాజ్యము ప్రేమ రాజ్యము, శాంతి రాజ్యము, సమాధానం రాజ్యము, పరలోక రాజ్యం. ఎప్పుడూ కూడా ఆనందంతో, సంతోషంతో దేవుని స్తుతిస్తూ ఉండేటువంటి రాజ్యము దేవుని యొక్క రాజ్యము. అయితే ఈ విధంగా అప్పుడు మరలా పిలాతు అడుగుతూ ఉన్నాడనమాట. అయితే "నువ్వు రాజువా" అన్నట్లు.
అప్పుడు యేసుప్రభు అంటున్నాడు, "నువ్వే చెప్పుచున్నావు, నేను సత్యమునకు సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చుతునే" అని అడుగుతున్నాడు. అప్పుడు నేను సత్యానికి ట్రూత్‌కి నేను చెప్పడానికి నేను సత్యం ఏంటో చెప్పడానికి ఈ లోకానికి వచ్చానని యేసుప్రభు అన్నప్పుడు ఈ పిలాతు అడుగుతున్నాడు, "సత్యం అనగా ఏమి?" అంటే సత్యం అంటే ఏమిటి అని. అప్పుడు ప్రభు ఏమీ మాట్లాడకుండా నెమ్మదిగా ఉంటాడు. మనకి ఇప్పుడు మనం వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు చెప్తూ ఉంటారు, "నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును. నా ద్వారా తప్ప ఎవడును కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేడు." కాబట్టి సత్యము ఎవరు అంటే యేసు ప్రభువే సత్యం అని ఉన్నాడు. ఇంకొక చోట వాక్యం ఏం చెప్తుందంటే, "మీరు సత్యమును తెలుసుకుందురు, సత్యం మిమ్ములను స్వతంత్రం చేయను." అంటే సత్యం అంటే ఎవరు? యేసు ప్రభు. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని తెలుసుకుంటూ ఉన్నామో ఆ సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది. ఎక్కడి నుంచి స్వతంత్రం చేస్తుందంటే అన్ని రకాల బానిసత్వం నుంచి, అన్ని రకాల విషయాల నుంచి మనల్ని స్వతంత్రం చేస్తూ ఉంది. కాబట్టి యేసు ప్రభువుని తెలుసుకోవడం అంటే వాక్యం చదవడం ద్వారా మనం యేసు ప్రభుని తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ పిలాతు ఏమంటున్నాడంటే, సత్యం అనగా ఏమి అన్నప్పుడు యేసుప్రభు దానికి ఎటువంటి సమాధానము ఇవ్వలేదు. అప్పుడు పిలాతు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయనలో నాకు ఎటువంటి యూదుల దగ్గరికి వెళ్ళి అంటూ ఉన్నాడు, ఈయనలో నాకు ఎటువంటి దోషము కనిపించడం లేదు అన్నప్పుడు. అయితే పిలాతు యేసుప్రభుని కాపాడాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన లోపల మనసులో ఈయనను రక్షించాలి, ఈయనను అనవసరంగా తీసుకొనొచ్చారు, ఈయన కావాలని తీసుకొనొచ్చారు అన్న ఉద్దేశం ఈయనకి అర్థమైపోయింది. యూదులు యేసు ప్రభువుని కావాలని ఒక ఉద్దేశంతో చంపేయాలనే ఉద్దేశంతో తీసుకొనొచ్చారు. అతనిలో తప్పు లేకపోయినా అన్న విషయం ఆయనకు అర్థమయ్యి ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఇదిగో మీకు పాస్కా పండుగ రేపు పాస్కా పండుగ ఉంది కదా! ఒక బందీని విడుదల చేసే ఆచారం ఉంది కాబట్టి యూదుల రాజు కాబట్టి ఈయనని విడుదల చేయమంటారా అని అడుగుతున్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, "నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది." లేకపోతే ఆ విధంగా ప్రభు చెప్పినప్పుడు అంటే ఈయన ఇంకా ఆయనకి ఇంప్రెస్ అవుతూ ఉన్నాడనమాట. ఇంప్రెస్ అయ్యి ఈయన ఏ విధంగానైనా యేసుప్రభుని రక్షించాలనే ఉద్దేశంతో ఆయన అడుగుతూ ఉన్నాడనమాట. ఒక బందీని విడుదల చేసే అవకాశం ఉన్నది కదా! దాని ప్రకారం మిమ్మల్ని విడుదల చేయమందురా. అప్పుడు వారు మరలా కేకలు వేయొచ్చు, "ఇతనిని కాదు, బరబ్బను విడుదల చేయము." అంటే మీరు యేసుని విడుదల చేయడానికి వీల్లేదు, ఆయన బదులుగా బరబ్బాను మీరు విడుదల చేయండి. బరబ్బా ఎవరు అంటే ఒక బందిపోటు దొంగ. చాలా గొడవలు చేసినటువంటి, కొట్రాట చేసినటువంటి, లేకపోతే చంపినటువంటి ఒక 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 ఫేమస్ ఒక దొంగ అనమాట. చాలా పెద్ద దొంగ అని మనం ప్రాముఖ్యత కలిగినటువంటి దొంగ. అటువంటి దొంగను విడుదల చేయండి, కానీ యేసుని ఎటువంటి తప్పు చేయనటువంటి యేసును మాత్రం మీరు చంపేయాలన్నటువంటి ఆ యొక్క పగతో వీళ్ళందరూ కూడా ఉంటూ ఉన్నారనమాట. ఆ విధంగా యేసు ప్రభు మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే 19వ అధ్యాయంలో మనం 1 నుంచి మనం చూసినట్లయితే ఇక చివరికి ఆయన చేసేదేమీ లేక ఈయన పిలాతు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువుని కొరడాలతో కొట్టిస్తున్నాడు. అప్పుడు పిలాతు యేసును కొరడాలతో కొట్టించను. సైనికులు ముళ్ళ కిరీటం అల్లి దానిని ఆయన శిరస్సుపై పెట్టి ఆయనకు ఊదా వస్త్రం తొడిగిరి. పిమ్మట వారు యేసు వద్దకు వచ్చి, "యూదుల రాజా, నీకు శుభము" అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. అప్పుడు పిలాతు ఏం చేస్తున్నాడంటే యేసుని ఎలా రక్షించాలో అర్థం కాలేదు. ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇది అవ్వనప్పుడు ఆయన్ని చివరికి బాగా కొరడాలతో కొట్టిస్తున్నాడు. యేసు ప్రభుని బాగా కొరడాలతో కొట్టిస్తున్నారు. తర్వాత సైనికులు ఏం చేస్తున్నారంటే ఆయనకి ముళ్ళ కిరీటాన్ని అల్లి దానిని యేసు ప్రభు శిరస్సు మీద పెడుతూ ఉన్నారు. పెట్టి ఆయనకు ఊదా వస్త్రాన్ని తొడిగారు. ఊదా రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని, ఒక మంచి క్లాత్ని ఆయనకి ఇస్తూ ఉన్నారు. పిమ్మట వారు ఆయన వద్దకు వచ్చి, "యూదుల రాజా, నీకు శుభము" అని నమస్కరించి చెంపపై కొట్టిరి. అంటే యేసు ప్రభువుని అవహేళన చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఆయన్ని బాగా శారీరకంగా హింసించారు, బాగా కొట్టారు, బాగా రక్తం వచ్చేలాగా ఆయన్ని చాలా భయంకరంగా హింసించి, తర్వాత ఆయనకి శిరస్సు మీద తలపైన ఓ ముళ్ళ కిరీటాన్ని బలంగా నొక్కి దాన్ని గుచ్చడం జరిగింది. దాని తర్వాత ఆయన్ని వెనక నుంచి కొట్టి, పక్క నుంచి కొట్టి, "యూదుల రాజా, నీకు శుభము" అని నమస్కరించి ఆయన చెంపపై కొట్టిరి. సో ఆ విధంగా యేసు ప్రభువుని బాగా అవహేళన చేస్తూ ఉన్నారు. అప్పుడు పిలాతు మరలా బయటికి వెళ్ళి ప్రజలతో దాన్ని చూసిన తర్వాత మరలా పిలాతు ఏం చేస్తున్నాడంటే బయటకు వచ్చి లోపల నుంచి ఆ న్యాయస్థానం నుంచి బయటకు వచ్చి, "ఇదిగో ఈయనలో ఏ దోషం నాకు కనిపించలేదు. మీరు తెలుసుకుంటకే నేను మీ ఎదుటికి తీసుకొని వచ్చుచున్నాను" అని చెప్పాను. అప్పుడు ఈయనలో నాకు ఎటువంటి దోషం కనిపించట్లేదు కాబట్టి నేను మీ దగ్గర తీసుకొని వస్తున్నాను. ఇదిగో ఈయన చూడుడు అని అనెను. ప్రధాన అర్చకులు బంట్రోతులు ఆయన చూచినంతనే
ఆయన సిలువ వేయుడు అని కేకలు వేసిరి. ఈయన యందు నాకు దోషం కనిపించట్లేదు, మీరే ఈయనను తీసుకుని వెళ్ళి సిలువ వేయుడు అని చెప్పాను. అప్పుడు దేవుని కుమారుడని ఇతను చెప్పుకొనుచున్నాడు కనుక చట్ట ప్రకారం ఇతను చావవలసినదే అనిరి. సో ఇతను ఏం చేస్తున్నాడంటే, పిలాతు ఇదిగో దీన్ని తీసుకొని వస్తున్నాను కదా, ఈయన చూడండి, ఈయన పరిస్థితి ఎలా ఉందో మీరు ఒకసారి గమనించండి అన్నప్పుడు ఆయన వెంటనే వీళ్ళు ఏమంటున్నారంటే, ఇతన్ని సిలువ వేయండి, యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇతను దేవుడి కుమారుడు అని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా బతికే యొక్క అవకాశము లేదు అని. ఇంకా ఈయన పిలాతు భయపడుతున్నాడు అనమాట. ఆ పిలాతు ఇంకను భయపడి మరలా మందిరంలోనికి వెళ్ళి, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని యేసును ప్రశ్నించాను. కానీ యేసు ఏమీ బదులు పలకలేదు. కనుక పిలాతు, నీవు నాతో కూడా మాట్లాడవా? నిన్ను విడిచిపెట్టుటకును సిలువ వేయటకును నాకు అధికారం కలదని నీకు ఎరుగవా నేను. అందుకు యేసు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడిన ఎడల నీకు నాపై అధికారం ఏమాత్రము ఉండేది కాదు అనెను. అయితే యేసుప్రభు ఏమంటున్నాడంటే, పైనుంచి నీకు అధికారం ఉంది కాబట్టే నువ్వు నన్ను చేయగలుగుతున్నావు, లేకపోతే నువ్వు చేసేవాడివి కాదు అంటూ ఉన్నాడు. ఆ విధంగా యేసు ప్రభువును ఆ విధంగా చేస్తూ ఉన్నారు. దాని తర్వాత చూసినట్లయితే పిలాతు ఆ మాటలు విని యేసును వెలుపలకు తీసుకువచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠంపై కూర్చును. దాన్ని హిబ్రూ భాషలో గబత్తా అందరు. అది పాస్కా పండుగ సిద్ధపడి దినము. ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పిలాతు యూదులతో, ఇదిగో మీ రాజు అనెను. అందుకు వారు, ఇతని చంపివేయుడు అనెను. అంటే పొద్దు నుంచి ఇది జరుగుతుంది. సుమారు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ డిస్కషన్స్, ఈ మీటింగ్స్, తర్వాత యేసుప్రభుని కొట్టడము, హింసించడము, అవమానించడము అనేది కూడా తెల్లవారుజాము నుంచి కూడా మధ్యాహ్నం 12 వరకు కూడా ఈ విధంగానే జరుగుతూ ఉంది. అప్పుడు చివరికి ఏం చేస్తున్నాడంటే, ఆయన ఇదిగో మీ రాజు ఉన్నాడు కదా, చూడండి ఈయన పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి పిలాతు అన్నప్పుడు వెంటనే వీరు ఏమంటున్నారంటే, అందుకు వారు, ఇతనిని చంపివేయుడు, ఇతనిని సిలువ వేయుడు అని కేకలు పెట్టిరి. పిలాతు వాళ్ళతో అంటూ ఉన్నాడు అనమాట, మీ రాజును సిలువ వేయమందురా అని అన్నారు. అందుకు ప్రజానాయకుడు, కైసరు తప్ప మరొక వేరే రాజు లేడు అని చెప్పిరి. అందుకు పిలాతు యేసును సిలువ వేయుటకు వారి చేతికి అప్పచెప్పెను. అంతటా వారు యేసును తీసుకొని వెళ్ళిరి. అప్పుడు ఇంకేం చేస్తున్నాడంటే, పిలాతు ఏమి చేయలేక సిలువ వేయడానికి యేసు ప్రభుని అప్పచెపుతూ ఉన్నాడు అనమాట. దాని తర్వాత యేసు తన సిలువను మోసుకొని కపాల స్థలమునకు వెళ్ళెను. దానిని హిబ్రూ భాషలో గొల్గొతా అందరు. అంటే అక్కడి నుంచి, ఆ యొక్క న్యాయస్థానం నుంచి కూడా యేసు ప్రభు సిలువను మోసుకొని కపాల స్థలానికి, అంటే ఒక గొల్గొతా కొండకి వెళ్తూ ఉన్నాడు. ఒక చిన్న గుట్ట లాగా ఉంటుందన్నమాట, దానికి వెళ్తూ ఉంటారు. అక్కడ దానికి హిబ్రూ భాషలో గొల్గొతా అందరు. అక్కడ యేసును సిలువ వేసిరి. అంటే అక్కడ సుమారుగా అది ఎంత దూరం అంటే, ఒక దగ్గర 600 మీటర్ల నుంచి 1 కిలోమీటర్ లోపు సుమారుగా అక్కడ నుంచి ఉంటుంది. దగ్గర ఒక 2000 అడుగులు దూరంలో ఉంటుందన్నమాట. ఆ ప్రదేశానికి ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నారంటే, అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపులా మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. యేసు ప్రభుని అక్కడ గొల్గొతా కొండ మీద వారు తీసుకుని వెళ్ళి ఆ ప్రయాణం చేసిన తర్వాత ఒక 600 మీటర్లు ఈయన సిలువను మోసుకొని వచ్చి అనేక సార్లు కింద పడుతూ లేస్తూ ప్రభు వస్తూ ఉన్నాడు. సుమారుగా ఒక 14 స్థలాల్లో ఆయన ఆగినట్లుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది, మనకి చూస్తూ ఉన్నాం. అయితే ఆ విధంగా దాని తర్వాత నుంచి మనం చూసినట్లయితే ఆయన్ని అక్కడ సిలువ వేయడం జరిగింది. ఆయన తర్వాత ఆయన్ని సిలువ వేయడమే కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి ఇద్దరు దొంగలను కూడా వారు సిలువ వేస్తూ ఉన్నారు. తర్వాత దానిపైన మీరు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ యూదుల రాజు అని పిలాతు దానిపైన రాపిస్తూ ఉన్నాడు అనమాట. యూదుల రాజు అని ఏలేంటి భాషలో అతను హిబ్రూ, లతీను, గ్రీకు భాషల్లో ఆ విధంగా ఆయన రాస్తూ ఉన్నాడు అనమాట. రాపిచ్చి అక్కడ పెడుతూ ఉన్నాడు. అప్పుడు వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, యూదుల రాజు అని రాయొద్దు, యూదుల రాజు అని ఇతను చెప్పాడు అని రాయమని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, నేను రాశానేదో రాశాను అంతే అని చెప్పేసి ఆ యొక్క పిలాతు మాట్లాడుతున్నాడు. దాని తర్వాత యేసు ప్రభుని యేసు సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములు 4 భాగములు చేసుకుని తలకొక భాగమును తీసుకునేది. వారు అంగీని సహితం అట్లే తీసుకుంటే అది కుట్టు లేకుండా నేయబడి ఉండుటచే అందున దాన్ని చింపవద్దు,
ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకుందామని ఒకరో ఒకరు చెప్పుకుంటారు. వారు అట్లు చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు కోఫా భార్యగు మరియమ్మను మగ్దల మరియమ్మను నిలబడి ఉండెను. యేసు ప్రభు యొక్క బట్టలు కూడా వీళ్ళు తీసేసుకుంటున్నారు, చీట్లు వేసుకుంటున్నారు, ఒకరికొకరు పంచుకుంటూ ఉన్నారు. ఆ విధంగా అన్ని చేసుకుంటున్నారు. అయితే దాని తర్వాత ఏంటంటే యేసు ప్రభు దగ్గర యేసు ప్రభు శిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారు అంటే ఆయన శిలువ కింద ఆయన తల్లియు ఆమె సోదరియు మరియమ్మ కోఫ్లా అనే ఆయన యొక్క మరియమ్మయు వాళ్ళ భార్య అయినటువంటి మరియమ్మయు మగ్దలా మరియమ్మ అంటే పాపములు పట్టినటువంటి పాపు అయినటువంటి మగ్దలా మరియమ్మ వీరందరూ కూడా యేసుప్రభు శిలువ దగ్గర నిలవబడి ఉన్నారు. అయితే వీరందరూ కూడా నిలవబడి యేసుప్రభు బాధలో వాళ్ళందరూ కూడా పక్క నుండి పాలు పంచుకుంటూ ఉన్నారు, చూస్తున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఎంతగానో ఓదార్స్తూ ఉన్నారు. సో అయితే అప్పుడు తన తల్లియును తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంటూ చూచి యేసు తన తల్లితో ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తర్వాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించెను. అయితే ఏం చేస్తూ ఉన్నారంటే ఆ విధంగా తన తల్లిను తన ప్రేమించిన శిష్యుడు ఇద్దరు కూడా అక్కడ నిలబడి ఉండడం చూసి యేసుప్రభు చూస్తూ వాళ్ళ తల్లితో మరియమ్మ గారితో అంటున్నాడు, ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఈయనను ఇస్తూ ఉన్నాడు, యోహాన్ని ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇదిగో నీ తల్లి అని చెప్పి మరియమ్మ గారికి ఇదిగో నీ తల్లి అని చెప్పేసి యోహానికి మరియ తల్లిని ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయం నుంచి ఆ రోజు నుంచి కూడా యోహాను మరియమ్మ గారిని తన ఇంటికి తన తల్లిగా తీసుకుని వెళ్తూ ఉన్నాడు. పిమ్మట యేసు అంతయు సమాప్తమైనదని గ్రహించి నాకు దాహం అవుచున్నది అనేను. అయితే అది దాని తర్వాత ఆయన యొక్క పని అంతా కూడా అయిపోయింది. చివరికి ఆ తల్లిని కూడా తన యొక్క శిష్యుడికి యోహానికి అప్పచెపుతూ ఉన్నాడు అనమాట. అప్పచెప్పిన తర్వాత ఇక ఆయనకు చేయవలసిన పని అంతా అయిపోయింది అని అన్న తర్వాత ఆయన చెప్తున్నాడు, ఇప్పుడు నాకు దాహం అవుచున్నది అనేను. అక్కడ పులిసిన ద్రాక్ష రసములో నిన్న పాత్ర ఉండెను. నీటి పాచిని రసంలో ముంచి దానిని కొలకు తగిలించి ఆయనకు అందించిరి. యేసు ఆ రసమును తీసుకుని సమాప్తమైనదని తల వంచి ప్రాణం విడిచును. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభుకు దాహం అవుతూ ఉంటే ఆ పులిచినటువంటి ద్రాక్ష రసాన్ని తీసుకొని దానికి ఒక పాచి ఉన్నటువంటి ఒక స్పాంజ్ లాంటిది ఉన్నట్లయితే దానికి పెట్టి ఆ పులిచిన దాన్ని తీసుకొని దానికి పెడుతున్నారు. దానికి పెట్టి యేసు ప్రభుకి నోటికి అందిస్తూ ఉన్నారు. దానికి కర్రకు పెట్టి దానికి కొలకు పెట్టి దానికి అందిస్తూ ఉన్నారు, తన నోటికి అందిస్తూ ఉన్నారు. అప్పుడు దాన్ని తాగలేక ప్రభువుకి దాన్ని తాగడానికి ఇష్టపడలేదు, దాన్ని తాగలేకపోతున్నాను, ఎందుకంటే పులిచినటువంటి ద్రాక్ష రసం అవడం వల్ల దాన్ని ఆయన తాగలేకపోతూ ఉన్నాడు. ఆయన ప్రభు చెప్తూ ఉన్నారు ఏంటంటే ఒక మాట పలుకుతూ ఉన్నాడు, సమాప్తమైనది అని తల వంచి ప్రాణం విడిచిన. అంటే యేసు ప్రభు మొత్తం కూడా ఇక అయిపోయింది అని చెప్పేసి తల ఉంచుతూ ఉన్నాడు, తన ప్రాణాన్ని వదిలివేస్తూ ఉన్నాడు. ఈ విధంగా యేసు ప్రభు ఆ విధంగా ఆ సమయంలో తన తల్లిని అందరినీ కూడా అప్పచెప్పి మరణించడం జరిగింది. దాని తర్వాత ఏం జరుగుతుందంటే బల్లెపోటును ఆ రోజు యేసు ప్రభుని ఇంకా ఆయన చనిపోతూ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ రోజు విశ్రాంతి దినము తర్వాత ఆ రోజు ఈ శిలువ మీద శవాలు ఉండకూడదనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే వారిని చంపివేసి వారిని భూస్థాపనం చేయాలి అని చెప్పేసి ముందుకు వస్తున్నారు అనమాట. చంపివేసేయాలంటే ఏ విధంగా చంపేస్తారంటే వాళ్ళ యొక్క కాళ్ళను విరక్కొట్టినప్పుడు వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళ కాళ్ళకు విరక్కొట్టి వాళ్ళని తర్వాత శిలువ మించి కిందకు దించేస్తూ ఉంటారు. అయితే ఆ విధంగా వచ్చి వారిద్దరి యొక్క కాళ్ళను విరక్కొడుతున్నారు. పక్కన ఇద్దరు దొంగల యొక్క కాళ్ళను విరక్కొడుతూ ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. అయితే యేసు ప్రభు యొక్క కాళ్ళు మాత్రం విరక్కొట్టలేదు. ఎందుకు విరక్కొట్టలేదు అంటే అప్పటికే యేసు ప్రభు ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు ఆ సమయంలో. కానీ అక్కడ ఉన్నటువంటి కానీ సైనికుల్లో ఒకడు ఆయన పక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీన్ని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవమే, మీరును విశ్వసించుటకు అతను సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ప్రైజ్ ది లార్డ్. ఇతను ఏం చెప్తున్నాడంటే యేసు ప్రభుని ఎలాగో ఆయన అప్పటికే చనిపోయి ఉన్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆయన బల్లెల్ని తీసుకొని ఆయన చెక్ చేస్తున్నాడు, ప్రభు ఏ విధంగా చనిపోయాడా లేదా అని ఒక చెక్ చేస్తూ ఆయన యొక్క డొక్కలో ఆయనకి పొడుస్తూ ఉన్నాడు అనమాట. డొక్కలో పొడిచినప్పుడు అది హృదయం దాకా పోసుకొని గుచ్చుకొని పోతూ ఉంది. అయితే ఆయన హృదయం నుంచి ఆయన యొక్క డొక్కలో నుంచి ఆ ప్రక్కలో నుంచి కూడా
బల్లెములోంచి ఆ బల్లెం ద్వారా పొడిచిన ఆ ప్రదేశంలోంచి ఆ రక్తము నీరు స్రవించెను. అయితే మన యొక్క చరిత్ర ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆయన్ని పొడుస్తూ ఉన్నాడో, ఆ యొక్క హృదయంలోంచి రక్తము నీరు వస్తూ ఉందో, అది అతని కంట్లో పడుతుందనమాట. అతనికి 2 కళ్ళలో ఒక కన్ను పనిచేయదు. కానీ ఎప్పుడైతే ఇది ఈ విధంగా పడుతూ ఉందో, ఒక కన్ను అతనికి వెంటనే ఆయనకి స్వస్థత లభిస్తూ ఉంది. ఈ విధంగా ఆయనను యేసుప్రభుకి ఒక్క ఎముక కూడా విరగ్గొట్టకుండా వారు ఆ విధంగా ఆయన్ని ఆ విధంగా ఆయన్ని చనిపోతూ ఉన్నాడు. ఆయన్ని సిలువలోంచి కిందకి దించి వేస్తూ ఉన్నారు. తర్వాత ఏం చేస్తున్నారంటే 38వ వచనంలో మనం చూసినట్లయితే, పిమ్మట అరిమత్తయి యోసేపు పిలాతు యొద్దకు వెళ్ళి యేసు భౌతిక దేహమును ఇయ్యకోరెను. యూదుల భయం వలన యేసేపు బహిరంగముగా కాక రహస్యముగా యేసు శిష్యుడై ఉండెను. పిలాతు అనుమతి నొసగా అతడు వెళ్ళి యేసు భౌతిక దేహమును తీసుకుని వెళ్ళెను. అయితే యేసుప్రభు యొక్క భౌతిక దేహాన్ని, చనిపోయినటువంటి శరీరాన్ని అతను తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతను తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఇటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక సమాధిలోనికి సుమారుగా ఒక 40 అడుగుల దూరంలో ఉంటే పక్కనే ఉన్నటువంటి సమాధి లోనికి ఆయన్ని తీసుకుని వెళ్తున్నారు. అక్కడ ఆయన్ని భూస్థాపనము చేస్తూ ఉన్నారు. యేసు సిలువ వేయబడిన చోట ఒక తోట కలదు. ఆ తోటలో ఎవడును ఎప్పుడును భూస్థాపనము చేయబడని ఒక కొత్త సమాధి. అది విశ్రాంతి దినమునకు యూదులు సిద్ధపడు దినమొకటిచే ఆ సమాధి సమీపమున ఉండటచే వారు యేసును అందు సమాధి చేసిరి. ఈ విధంగా యేసు ప్రభువుని ఆ విధంగా ఆ రోజు చనిపోయిన తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి సమాధి, ఒక 40 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ సమాధిలోనికి ఆయన తీసుకుని వెళ్ళి సమాధి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా యేసు ప్రభు యొక్క శ్రమలు జరుగుతూ ఉన్నాయి. శ్రమల తర్వాత సిలువలో ఆయన్ని బాధపడుతూ ఉన్నాడు, మరణం చెందుతూ ఉన్నాడు. తర్వాత ఆయన్ని భూస్థాపనం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క శ్రమల ద్వారా మనకు కూడా దేవుడు శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.